సదయం హృదయం యస్య భూషితం సత్యభాషితం సదయం హృదయం యస్య భూషితం సత్యభాషితం కాయ పరహితే యస్య కలితస్య కరోతి కిం కరితస్య కరోతి కిం. ఎవరి హృదయము దయతో నిండి ఉండునో, ఎవరి వాక్కు సత్యముతో అలంకరింపబడి ఉండును, ఎవరి శరీరము పరోపకారమైన కార్యములో పాల్గొనును, అట్టి వారిని ఎట్టి దుష్ట శక్తులు కూడాను ఏమీయూ చేయలేవు. కలి కూడాను వారిని ఎట్టి కష్టములకును గురి చేయదు. One whose heart is filled with compassion, whose word is adored by truth, whose body is used in welfare of others, no wicked power on earth can harm him. Even Kali cannot do anything to him. ఇట్టి దుష్ట శక్తుల నుండి మానవుడు దూరముగా ఉండవలనన్నా ఈ త్రికరణ శుద్ధి కూడాను అత్యవసరము. If man has to be away from such wicked powers, he should have the purity of thought, word and deed.